హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ వాదంది ద మిస్టరీ ఆఫ్ మనీ గురించి. ఇది వాదంది ఫ్రాంచైజ్లో రెండవ సీజన్. మొత్తం 8 ఎపిసోడ్స్. లీడ్లో శశికుమార్ యాజ్ ఎస్ఐ మూసారాజా పాత్రలు నటించారు. ఆండ్రూ లూయిస్ ఈ సీజన్ను రాసి దర్శకత్వం వహించారు. తెలుగులో కూడా డబ్ అయ్యింది. కథ మదురై బ్యాక్డ్రాప్లో సాగుతుంది. ఒక హైవే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సమయంలో కొన్ని అస్థిపింజర అవశేషాలు బయటపడడంతో కథలో అసలు మిస్టరీ మొదలవుతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎస్ఐ మూసారాజాను రంగంలోకి దింపుతారు. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ అతని దృష్టి మణి అనే ఒక మిస్టరీ వ్యక్తి వైపు వెళ్తుంది. ఇక్కడి నుంచి రూమర్స్, దాచిన నిజాలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్, రాజకీయ ఒత్తిళ్లు, వ్యక్తిగత ఎమోషన్స్ అన్నీ కలిసిపోతాయి. ముఖ్యంగా ఈ సిరీస్లో నిజం ఏది, రూమర్స్ ఏది అనే పాయింట్ చుట్టూనే కథ నడుస్తుంది. పాజిటివ్స్. ఈ సిరీస్లో నాకు నచ్చే విషయాలు ఏంటంటే, మొదటిది పర్ఫార్మెన్స్. శశికుమార్ పోలీస్ ఆఫీసర్గా చాలా న్యాచురల్గా కనిపించారు. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీన్లో ఆయన పర్ఫార్మెన్స్ సిరీస్కి మంచి బలం. అలాగే అనగమాతురో, వివేక్ ప్రసన్నతో పాటు మిగతా నటులు కూడా తమ పాత్రలను న్యాయం చేశారు. ప్రేక్షకుల నుంచి కూడా శశికుమార్ అనగ పర్ఫార్మెన్స్కి మంచి ప్రశంసలు వచ్చాయి. రెండోది మిస్టరీ అండ్ ట్విస్ట్. ప్రతి ఎపిసోడ్ కొత్త క్లూ రావడం, ఒక విషయం నిజమని అనుకునే లోపే ఇంకో సమయంలో యాంగిల్ బయటపడడం ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా ఎపిసోడ్ 7 ట్విస్ట్ గురించి ప్రేక్షకుల్లో మంచి చర్చ జరుగుతుంది. మూడోది అట్మాస్ఫియర్. మదురై బ్యాక్డ్రాప్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, జల్లికట్టు నేపథ్యంలో అన్ని కలిసి సిరీస్కి మంచి ఫ్లేవర్ ఇచ్చాయి. నెగిటివ్స్. అయితే సిరీస్లో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మొదటిది స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ఇన్కన్సిస్టెంట్గా అనిపిస్తుంది. కొన్ని క్లూస్ చాలా సులభంగా దొరికిపోవడం వల్ల ఇన్వెస్టిగేషన్లో కొంచెం కన్వీనియంట్గా అనిపించే సందర్భాలు ఉంటాయి. రెండవది మిడిల్ పోర్షన్స్. కొన్ని ఎపిసోడ్లో అసలు మిస్టరీ నుంచి స్టోరీ కొంచెం సైడ్ ట్రాక్ అవుతున్నట్లు అనిపిస్తుంది. దాంతో కొన్ని పోర్షన్స్ చాలా స్లోగా అనిపించవచ్చు. మూడవది క్లైమాక్స్. చివరి ఎపిసోడ్ విషయంలో ప్రేక్షకులు అభిప్రాయాలు మిక్స్డ్గా ఉన్నాయి. కొంతమందికి ట్విస్ట్ బాగా నచ్చింది, మరికొంతమందికి క్లైమాక్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాల్సింది అని అనిపించింది. అంటే మొదటి నుంచి బిల్డ్ చేసిన మిస్టరీకి క్లైమాక్స్ ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉంటే సిరీస్ మరింత బలంగా ఉండేది. మొత్తంగా చెప్పాలంటే వాదంది ద మిస్టరీ ఆఫ్ మనీ ఒక డీసెంట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. మీకు స్లో బర్న్ ఇన్వెస్టిగేషన్, మిస్టరీ, ట్విస్ట్, పోలీస్ డ్రామాస్ ఇష్టమైతే ఈ సిరీస్ ఒక్కసారి ట్రై చేయవచ్చు. అయితే వాదంది సీజన్ 1తో కంపేర్ చేస్తే ఏది బెటర్ అనేది మీ ఎక్స్పెక్టేషన్స్ మీద ఆధారపడుతుంది. సీజన్ 2కి మంచి పర్ఫార్మెన్స్, ఇంట్రెస్టింగ్ మిస్టరీ ఉన్న స్క్రీన్ ప్లే, కన్సిస్టెన్సీ మరియు క్లైమాక్స్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ కనిపిస్తుంది. నా రేటింగ్ అయితే 3.5 స్టార్స్. మీరు ఈ సిరీస్ చూసారా? మీకు ఎలా అనిపించింది? కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.